పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష నేతల మధ్య చర్చలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ స్పీచ్ కు విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్ అల్లర్లు, నీట్ లీకేజ్ పై చర్చించాలని పట్టుబట్టాయి. దీంతో విపక్షాల నిరసన మధ్య ప్రసంగించారు ప్రధాని మోదీ. 7వ రోజు పార్లమెంటు సమావేశాలు హాట్గా జరిగాయి. లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ మాట్లాడుతుండగా విపక్షాలు అడ్డుతగిలాయి. మణిపూర్ అల్లర్లు, నీట్ లీకేజీపై చర్చ చేపట్టాలని పట్టుబట్టాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు ఇండియా కూటమి ఎంపీలు. స్పీకర్ ఓం బిర్లా తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రతిపక్ష ఎంపీలు. ప్రజా సమస్యలపై చర్చించకుండా ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని నినాదాలు చేశారు. हमारे आदरणीय राष्ट्रपति जी ने विकसित भारत के संकल्प को अपने प्रवचन में विस्तार दिया है. मैं राष्ट्रपति जी का हृदय से आभार व्यक्त करता हूं. आप संसद मर्यादा कीजिए, ट्वीट कीजिए, नहीं करें. आपको गरिमा नहीं सदन की डायरेक्शन देते आप बेल में आने के लिए लोगों को. ये प्रतिपक्ष के नेता है, नो गलत तरीका आपका. మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం కొందరికి ఇష్టం లేదంటూ కాంగ్రెస్ ను విమర్శించారు మోదీ. వరుసగా గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ 100 మార్కు దాటలేదన్నారు. కాంగ్రెస్ కు 99 ఎంపీ సీట్లు వస్తే 100కు 99 ఎంపీ సీట్లు సాధించినట్లు మిఠాయిలు పంచుకున్నారని విమర్శించారు. వారికి 543 ఎంపీ సీట్లకు 99 మాత్రమే వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావడం లేదని విమర్శించారు మోదీ. अच्छा होता कांग्रेस अपनी हार स्वीकार करती, जनता जनार्दन के आदेश को सर आंखों पर चढ़ाती, आत्ममंथन करती. लेकिन ये तो कुछ शीर्षासन करने में लगे हुए हैं. ఎన్డీఏ సర్కార్ వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు మోదీ. 10 ఏళ్లలో అవినీతి రహిత పాలన అందించామని, ఇక ముందు అలాగే పనిచేస్తామన్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు మోదీ. నీట్ పేపర్ లీకేజీపై విచారణ కొనసాగుతుందన్నారు. బాధ్యులను వదిలే ప్రసక్తే లేదన్నారు. मतलब ये सिद्धि पाना कितना कठोर परिश्रम के बाद होता. ఎన్నికల్లో మతాన్ని వాడుకొని ప్రధాని మోదీ రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించారన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఎన్నికల్లో గెలుపు కోసం హిందూయిజాన్ని బీజేపీ వాడుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ గాంధీ హిందూయిజాన్ని ఫాలో అవుతుందన్నారు వేణుగోపాల్. రాహుల్ గాంధీ is going to lose in Wayanad. That is why he is going to Raebareli now. Sir, Rahul Gandhi won in Wayanad and Raebareli about 4 lakh votes, more than double to the Prime Minister majority. You told that Congress filled the Gandhi family Sipahis in Amethi. This is the BJP narrative. But people of Amethi choose Kishore Lal with more than 1,67,000 votes. Yes. That the majority than Narendra Modi ji. More than Varanasi. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమిదే నైతిక విజయమన్నారు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్. బీజేపీ 400 సీట్లు నినాదం ఫెయిలైందన్నారు. తమకు యూపీలో 80 ఎంపీ సీట్లు గెలిచినా ఈవీఎంలపై నమ్మకం ఉండదన్నారు. ఈవీఎంలను తొలగించే వరకు పోరాటం ఆగదన్నారు అఖిలేష్ యాదవ్. अध्यक्ष महोदय, जो असत्य पर सत्य की जीत का है नाम, उफनती नदी पर जो बांधे मर्यादा के बांध, वो है अवध के राजा पुरुषोत्तम प्रभु राम. हम अयोध्या से लाए हैं उनके प्रेम का पैगाम कि देश की सुरक्षा के साथ अग्निवीर जैसी व्यवस्था लागू करने से समझौता हो रहा है. अध्यक्ष महोदय, किसी भी देश की सबसे बड़ी प्राथमिकता अगर कोई है तो वो देश की सीमाओं की सुरक्षा है. अग्निवीर जैसी व्यवस्था से कभी संभव नहीं है. अध्यक्ष महोदय, మోదీ పాలనలో సామాజిక న్యాయం లేకుండా పోయిందన్నారు ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. దేశంలో 14% ముస్లింలు ఉంటే 4% కూడా పార్లమెంటులో ప్రాతినిధ్యం లభించడం లేదన్నారు. భారత్లో ఓబీసీ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ స్థాయిలో ఎంపీల సంఖ్య ఎందుకు లేదని ప్రశ్నించారు ఓవైసీ. बीजेपी मुसलमानों की नफरत पर जीतती है और मुसलमानों के नाम निहाद मसीहा मुसलमानों के 90% वोट हासिल करते हैं, मगर फिर भी इस ऐवान के दरवाजे नहीं खुलते मुसलमानों के लिए और सिर्फ 4%
सिर्फ 4% मुसलमान जीत कर आते हैं। सर, संविधान सिर्फ एक किताब नहीं है, मगर संविधान एक हमारे बुजुर्गों के ख्वाबों की किताब है। हमारे जमहूरियत को हमारे बुजुर्गों ने इस तरह समझा। రాజ్యసభలోనూ వాడివేడిగా చర్చలు కొనసాగాయి. ఎన్డీఏ సర్కార్ విధానాలను విమర్శిస్తూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. 10 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ దుర్వినియోగం అయ్యాయన్నారు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్. నీట్ లీకేజీలో సీబీఐ విచారణపై నమ్మకం లేదన్నారు. రాజ్యసభలో చర్చ సందర్భంగా ఎన్డీఏ పనితీరుపై ఫైర్ అయ్యారు దిగ్విజయ్ సింగ్. मैं तो माननीय प्रधानमंत्री से जिसे एक ही निवेदन करना चाहता हूं नीट के बारे में, क्या आप इस नीट के इम्तिहान 2024 के आप परीक्षा को आप निरस्त करेंगे, हाँ या नहीं? क्या एनटीए के अध्यक्ष जो इसमें शामिल हैं उनको आप बर्खास्त करेंगे कि नहीं करेंगे? कि किस प्रकार से इस देश में भय और आतंक का माहौल बनाया हुआ है. లోక్సభలో నిన్నటి రాహుల్ ప్రసంగంపై ఎన్డీఏ ఫిర్యాదుతో స్పీకర్ చర్యలు తీసుకున్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ మోదీ నీట్ వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు తెలిపారు. దీంతో రాహుల్ స్పీచ్ నుంచి కొన్ని కామెంట్లు రికార్డుల నుంచి తీసేసినట్లు లోక్సభ సచివాలయం తెలిపింది.